మెగాస్టార్ చిరంజీవి గారి చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ అనారోగ్యంతో కొద్ది రోజుల క్రితం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల పలు రకాల రూమర్స్ వచ్చాయి. తాజాగా ఆయన అమ్మగారు పలు ఆసక్తికరమైన విషయాలను ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. భరద్వాజ్ లంగ్ డ్యామేజ్ వల్ల చనిపోయారని వచ్చిన రూమర్స్లో నిజం లేదని ఆమె తెలిపారు. ఆయన కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోయారని, కొన్నేళ్లుగా వాళ్ళు హైదరాబాద్లోనే ఉంటున్నారని, చికిత్స కోసం శిరీష్ భరద్వాజ్ను జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్లో చేర్పించారని ఆమె తెలిపారు. భరద్వాజ్ పుట్టినరోజు ఉండడంతో సెలబ్రేషన్స్ చేసుకునేందుకు దుబాయ్ వెళ్లారట. అక్కడి నుంచి వచ్చిన తర్వాత అనారోగ్యానికి గురి కావడంతో మే 15 అపోలో హాస్పిటల్లో చేర్పించి సుమారు 30 రోజుల పాటు అక్కడ చికిత్స తీసుకుంటున్న క్రమంలో కార్డియాక్ అరెస్ట్ అయ్యి జూన్ 19న ఆయన మరణించినట్టు తెలిపారు ఆమె. కానీ కొన్ని ఛానల్స్లో భరద్వాజ్ మరణం గురించి తప్పుగా రాశారు. అందులో ఎలాంటి నిజం లేదని ఆమె వాపోయారు. అయితే శ్రీజ శిరీష్ భరద్వాజ్ను పెద్దలను ఎదిరించి మరీ ప్రేమ వివాహం చేసుకున్న విషయం అప్పట్లో సంచలనం రేపింది. అయితే శ్రీజ భరద్వాజ్కి ఒక పాప కూడా ఉంది. ఆ పాప పేరు నివృత్తి. అయితే నివృత్తి మాత్రం తండ్రి మాదిరే పోలికలు ఉన్నాయని, ఆ పాపను చూస్తే భరద్వాజ్ను చూసినట్లే ఉంటుందని ఆమె అన్నారు. భరద్వాజ్ మరణం తర్వాత మెగాస్టార్ కుటుంబానికి సమాచారం ఇచ్చాం, కానీ వారిలో ఎవరూ రాలేదు అని ఆమె అన్నారు. అయితే విడాకులు తీసుకున్న తర్వాత శ్రీజ నుంచి భరద్వాజ్ 33 కోట్లు తీసుకున్నట్లు ఒకప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ అంశంపై కూడా ఆమె ఇలా స్పందించారు. మా కుటుంబంలో ఎవరూ డబ్బు తీసుకోలేదు. అంత డబ్బు తీసుకుంటే మేము అద్దెంట్లో ఎందుకు ఉంటామని ఆమె ప్రశ్నించారు. ఆ డబ్బును వాళ్ళు ఇస్తామని చెప్పిన మాట వాస్తవమే. మేము వద్దని చెప్పాం. ఆ డబ్బును మా మనవరాల కోసం ఉపయోగించమని చెప్పామంటూ ఆమె ఎమోషనల్ అయ్యారు. ఇప్పుడు ఆమె చేసిన ఈ కామెంట్లు నెట్టింట వైరల్గా మారాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.